అరే మామ నా స్వీటీ నన్నే చూస్తుందిరా. అవును మామ ఏం రా బాయ్ కండార్పకుండా చూస్తుంది నిన్నే. పోయి మాట్లాడరాపో మరి. ఏ రాజుగాడు వచ్చాడే? అవునవును చూస్తున్నా అప్పటి నుంచి నా దిక్కే చూస్తున్నా వాడు కూడా. మామ ఎట్టడానే చేసి నీ స్వీటీతో మాట్లాడి ఆ పక్కనున్న పూర్ణి నాకు సెడి అయ్యి మామ. ఉన్నదే దిక్కు లేదురా బాయ్, ఇదే ఉంటుందో పోతుందో అని ఇది నాకు తికమాకు ఉందిరా బాయ్. అంటే నువ్వు పక్కదాన్ని సెడి చేయమంటే మామ నువ్వు ఒకవేళ నా స్వీటీ సెట్ అయితే నీకు సెడి చేస్తారా? సరే జల్దీ పోయి మాట్లాడుకో. నా పానం డప్పు కొట్టుకుంటుంది. ఆ స్వీటీ పక్కకున్న పూరి నాకు కావాలంతే. అరే మామ నాకు సిగ్గు అవుతుందిరా దగ్గరికి పోదామంటే. వాళ్ళేం మాట్లాడుకుంటారే? ఏమన్నా మాట్లాడుకో, మనం షాప్కి వచ్చినాం తీసుకొని వెళ్ళిపోదాంపా. అరే మామ టైం దొరకదురా మళ్ళా పోరా మామ. హలో హాయ్ అండి. ఎవరు నువ్వు? ఎన్నో రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నా అండి. మీరు చూడగానే నాకు ఫస్ట్ లుక్కి నచ్చేశారండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అయ్యో ఇదెప్పటి నుంచో? మీరు కూడా నన్ను చూసి నవ్వుతున్నారండి, నాకు తెలుసా అండి. ఏదో క్యాజువల్గా చూసి నవ్వాలండి. నా పేరు రాజా అండి. మీ పేరు ఏం పేరు? అన్నట్టు మర్చిపోయిన పేరు అడగడం. పేరే తెలియందే మొహం తెలియందే చూస్తున్నావా? బాబాయ్ నాకు ముందే సిగ్గండి అట్లా అనకండి. సరే కానీ మీ నెంబర్ ఇస్తారా? అమ్మో నాతో ఫోన్ ఉండదండి. మా పిన్ని నెంబర్ ఇస్తా, నోట్ చేసుకోండి. అరే మామ పిల్ల నెంబర్ ఇస్తా అంటుందిరా, పెన్ను ఉందారా? అరే మామ కసండి మంచి అలవాట్లు మనకే కడిగిరా. పెన్నులు మనం ఎప్పుడు పట్టుకున్నావురా? నువ్వు చెప్పుంటే ఫోన్ అన్న పట్టుకోసండి. ఫోన్ అన్న లేదు అడికింద రాయిపోయాంగా. అంటే నా పక్కకున్న ఫోన్ నెంబర్ కొని తీసుకో. నువ్వు ఎక్కడికి ఎంత అప్రమైనవరా నాకు. సరే అండి నోటెడ్ చెప్పండి గుర్తుంచుకుంటలే. సరేనే అయిపోయింది వెళ్ళిపోదామా మరి? వెళ్దాం. సరే ఇదో మాట్లాడుతున్నట్టున్నావు కానీ మాట్లాడు, కొద్దిసేపు వేడి చేస్తా. హలో మామ టైం అయిపోతుంది వెళ్ళిపోదాం మామ. రామాయి ఆగురా నల్లి కుట్లాడా, కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోదాం. ఆగురా ఇప్పుడు ఎందుకు రాగమాగం చేస్తున్నావు? నీ పిల్ల ముందు వచ్చి స్టైల్ చేస్తున్నావు ఏంద్రా నువ్వు ఇప్పటిదాకా సప్పడాకండి. అరే అన్నట్టుగా మేము మీ మమ్మీ ఏంది రాస్తున్నట్టుంది. అరే నా పని అయిపోయిందిరా. వీడిద్దరం కనిపించినామంటే ఏదో ఒకటి అలా ముంగడ ఆడేళ్ళ ముంగడ ఇజ్జత్ తీస్తాను. నర్రా పోయిపోదాం. ఏం తిట్టం ముందు సైలెంట్గా వెళ్ళిపోదాం. నర్రా. ఓ కొడుకో ఇది కూని కొంప ముంచడానికి వస్తుందిరా. ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ అయిపోయిందిరా. ఈ అమ్మ ఏమేం మాటలు అంటారో ఏం పడవు. ఆ బలరకాడ గడ్డ ఏమంటే వేయకుండా వచ్చినా నేను. అమ్మో మీరు మాట్లాడుకోరయ్యా, నేను నా స్వీట్కి లైన్ వేసుకుంటా. ఆరపడా రమేష్ నిన్ను ఏందాకంటే ఎత్తుకాలరా నిన్ను. షోలు వాటి గోడకేసి కొడతా. ఏం గంటల నుంచి తిరుగుతున్నా, గల్లీ వరుకుంటూ తిరుగుతున్నా. బాబా పోరన్న వారైతు పత్తట్లే జాడలే ఏడు తిరగమైన వారా నీ వరాక. అమ్మ నీకు దండం పెడతా అంతగట్టి వరాకే జరా వస్తున్న బాయే. ఏడు చూడాల మమ్మీ వచ్చింది అని తిడుతూ ఉంది. లేదండి అట్లా షాప్లోకి వచ్చి పిప్పర్మెంట్లు కొనుక్కుందానికి వచ్చిన ఇప్పుడు వస్తున్నమాట. బాబా ఎంత అంతనేం కలరా నిన్ను భోసడికే. ఆ బలరక్కడ పెండ తీయరాని అప్పుడు చెప్పొచ్చిన నీకు. ఆ బలరక్కడ గడ్డేయలేవు, ఆ బలరకు పెండ తీయలేవు. నీకు ఎట్లుందా పెయ్యి సలమాలు ఉందా ఏంది? అమ్మో అంతగానం తిడుతుంది ఏంది ఇవన్నీ. అమ్మో ఆమె అంతేనే, తేడా వచ్చిందనుకో అని కొట్టినా కొడుతుంది పాపమే. అబ్బర కొడుక లేనిపోయిన టైంలో వచ్చింది ఎవరా నా జత అంతా తీసి పడేస్తుంది. ఆడేలా మొగడం మీ మమ్మీ ఏమన్నారా భయ్ అటు పంపి ముందే. ఏం రా చెప్పేది వినిపిస్తుందా లేకుంటే చెవులు అటు తిప్పుకొని మూతులు పెట్టుకున్నాడేమో మూత పెట్టుకునేమో మాట్లాడుకుంటారేం రా? చెవులు వాటి కింద కొడుతున్నట్టే కిసుకుమనాలి పోరాన వారి నర్రా నువ్వు. ఓ మమ్మీ నీకు దండం పెడుతున్నా అంతగానో మొర్రకి వస్తున్నా బాయే. అదే పొద్దుగాల లేచి నుంచి నెంకుతున్నారా మీ అయ్య కొడుకులను. మీ అయ్య ఎడువైనా నల్లి కుట్టాడు పొద్దుగాల లేచి నుంచి పత్తట్లాడు. వామ్మో పొద్దుగాల లేచి ఇంత బలరకు గడ్డి కొద్దామన్నట్లేదు. ఆ బలరకు నీళ్ళు పెట్టరా భోసడికా అని చెప్తే అప్పుడు చెప్పేస్తే ఈడ మన సోకులు ఆడుకుంటూ ఆడేలతో మిషన్ పెట్టుకుంటూ కలిగాడు. ఏం పడరాని ఆడేలతో ఈడ. ఓ కొడుకు అది చూసినట్టుందిరా దాంతో మాట్లాడేటప్పుడు. ఆంటీ వస్తున్నాం పా, ఇద్దరం కలిసి పెడతాం మేము కానీ ఇద్దరం కలిసి గడి కోసుకొస్తాం కానీ అట్లా తిట్టకండి మా ఇద్దరు తీయకండి. ఏందమ్మా పొద్దున్న లేచి నుంచి తిడతానే ఉన్నావు. ఆగు తెరిచేపు వస్తున్నా కదా ఆగు. 10 నిమిషాలలో నువ్వు బండకాడ ఉండలేవు అనుకో బిడ్డ. చేప పొట్లు వేసినట్లు ఇవ్వాలి బండకేసి రాక్తా నేను దొరకబట్టుకొని. అరే మామ వాళ్ళు విన్నారంట వారా పాపా. ఇక ఏ ముఖం పెట్టుకుని అడుగుదాం ఇక నడు. ఇంటికి బలరకాడ తోము కూడా కూర్చుంది పా.
హే మా మమ్మీకి నా మీద ప్రేమ అండి, అందుకే అట్లా తిడుతుంది. అవన్నీ పట్టించుకోరు. అయినా సరే తర్వాత తీసుకుంటా అండి మీ నెంబరు. అట్లా మా గడ్డం కాడికి వస్తారు కదా మీరు అప్పుడప్పుడు ఫ్రెండ్కు, అప్పుడు వచ్చినప్పుడు మీ నెంబర్ తీసుకొని రండి జర. అవునండి, విన్నానండి. మీ మమ్మీకి చాలా ఉందండి నీ మీద ప్రేమ, మామూలుగా గడియలేదు మిమ్మల్ని. ఓ కొడుక, ఇన్నట్టుందిరా దీని ఇంట్లో మనవయ్య. అయితే నెంబర్ తీస్తా ఉంటుంది. పదవే పోదాం, మళ్ళీ మా డాడీ వస్తాడు. బాయ్ రాజు, వెళ్ళిపోతున్నా. ఓకే అండి, బాయ్ బాయ్. ఓ కొడుకో, నా స్వీటీ నన్ను పేరు పెట్టి పిలిచిందిరా పోడా. సరేగా, నా పక్కన ఉన్న ఫోన్ నెంబర్ తీసుకో, అదేమో నన్ను చూసుకుంటా నవ్వుతుంది, ఏందో సంగతి అడగాలి. సరేగా, నీకంటే కనారా అడుగుతా. అరే మీ మధ్యలో మీ మమ్మీ చిదిటకపోయింటే మంచిగా హైలైట్ అవుతుంటే మన ఊళ్ళో. రమేష్, నీకు ఎట్లుందిరా పెయ్యి సలవాళ్ళు ఉందా ఏంద్రా నీకు? వెనక మళ్ళీ ఎంత కట్టబట్టుకుని రమ్మంటున్నావేంది నువ్వు? పోరన్న వారైతే శివలలో రాలిర్కిచ్చి కొడుతున్నట్టు మీడియా తెల్ల కావాలి ఈ పాట. ఎంతసేపు అయ్యారని విలువబట్టి నువ్వు శివల పడుతుందా నీకు పిలుస్తలేరా? దీని ఇంట్లో మనం నా చుట్టూ పడ్డదేంద్రా పోయి ఎండర్రా పోయి పోదాం. వస్తున్నాగే నీ అవ్వ. వస్తున్నామాటి అక్కడ పిపర్మెంట్లు కొనుతాడు దుకాణం పోయి చిల్లర తక్కి చూడే తీసుకోవతాను కచ్చుంటి. మళ్ళీ ఆంధ్రాకి వచ్చినాం కానీ మళ్ళీ ఇటు రిటర్న్ అవుతుండే పిపర్మెంట్లో ఆడు పైసలు తక్కి చూడే చిల్లర. వస్తున్నాం రాకరా డబ్బుండ్రా. మామ ఇంట్లో మనశ్శాంతి లేదురా పోయి బలరం తెచ్చుకున్న నుంచి నాకు.